హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ నా స్టైల్లో చేస్తున్నాను, చూసేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేస్తారు కదా. ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసేసి అందులో ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అవి తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసేసి ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసేసి రెడ్డిష్ కలర్లో ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకోండి. ప్యారలల్గా ఇంకొక పెద్ద బగోనా తీసుకొని అందులో వాటర్లో మన హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఆ వాటర్ తెరులుతున్నప్పుడు అందులో పుదీనా కూడా యాడ్ చేయండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసేయండి. ఇందాక ఫ్రై చేసుకున్న కడాయి ఉంది కదా, అందులో ఆనియన్స్, మిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఆయిల్ మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత అందులో టొమాటో పీసెస్ యాడ్ చేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసేసుకోండి. ప్యారలల్గా బౌల్ పెట్టుకున్నాం కదా, అందులో వాటర్ తెల్లుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. అట్లనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ టొమాటోస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు యాడ్ చేసుకోండి. ఆయిల్ బయటికి తెరలే వరకు, అంటే మంచిగా టొమాటోస్ అన్నీ మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. చూసారా, టొమాటోస్ మంచిగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసేసుకుందాం. ఈ కర్రీ రెడీ అయిపోయింది. రైస్ కూడా మనకి 80% అనేది కుక్ అయిపోయింది. తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని మనం దమ్ ఎందులో చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని పెట్టేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ గీ వేయండి. అట్లాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. అందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేయండి. తర్వాత రైస్ని ఒక లేయర్గా వేసేసుకోండి. రైస్ ఒక లేయర్ వేసేసిన తర్వాత మనం ఎగ్ది మసాలా ఉంది కదా, ఆ ఎగ్ మసాలా మొత్తం ఇందులో వేసేసేయండి. ఎగ్ మసాలా వేసిన తర్వాత అందులో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. అట్లనే కొంచెం గీ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ పైన సెకండ్ లేయర్ రైస్ని పైన మొత్తం పేర్చేసేయండి. వేసిన తర్వాత దానిపైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకొని అందులోనే కొంచెం మనం ఇందాక ఈ రైస్ని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని ఒక కప్ని ఫుల్ ఆఫ్ కప్ వాటర్ని అందులో వేసేసేయండి. వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి పైన ఏదైనా వెయిట్ పెట్టేసేసి ఒక్క 20 మినిట్స్ దమ్ చేయండి. దమ్ చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచుకోండి. చూసారా, ఎమ్మి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైతాతో దీన్ని తినే